అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలను తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల కంటే ముందు సంపదను సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, అందరికి పంచుతా అని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావడం జరిగింది. ఆదాయాన్ని పెంచుతా అన్న చంద్రబాబు నాయుడు ఈరోజు హత్యలను, ఆత్మహత్యలను, లాకప్ డెత్తులను వీటిని పెంచుతున్నాడు. రెండవది, ఆయన ఎమ్మెల్యేల దోపిడిని, మంది సొమ్ముతో తిని మంత్రుల పొట్టలను, ఆయన పేటీఎం కుక్కల నోర్లను పెంచుతున్నాడు తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరి ఆదాయం పెరగలేదనేది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. అయా చంద్రబాబు నాయుడు, నీకు వయసు పెరిగింది, నీ కుమారునికి అహంకారం పెరిగింది, పవన్ కళ్యాణ్కి పిచ్చి పెరిగింది తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా ఆదాయం పెరగలేదనేది మీరు గమనించాలి. మీరు చెప్పిన మాటను నిలబెట్టుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఈ రాష్ట్రంలో మనం బాగా గమనిస్తే ఎప్పుడూ లేని విధంగా, కని విని ఎరగని విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో గంజాయిని పెంచినారు, బెల్ట్ షాపులను పెంచినారు, పెట్రోల్, డీజిల్, గ్యాసు ధరలను పెంచినారు తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరి ఆదాయాన్ని పెంచలేదనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. మొన్న మెగా డిఎస్సి జరిగితే మెగా డిఎస్సిలో దగాను పెంచి యావత్తు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకుల గుండెపోటును పెంచినారు తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరి ఆదాయాన్ని పెంచలేదనేది కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. అదే కాకుండా ఆయన ఏవైతే సంక్షేమ ఫలాలను మహిళలకు ఇస్తా అని చెప్పినారో అవి ఇవ్వకపోగా అన్ని రకాల నిత్యావసర వస్తువులను దేన్ని కొనడానికి పోతే దాన్ని ఆకాశానికి పెంచి మహిళల తలపోటును పెంచినాడు తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరి ఆదాయాన్ని పెంచలేదనేది రాష్ట్ర ప్రజలు, మహిళలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లా అండ్ ఆర్డర్ విషయానికి వస్తే లాకప్ డెత్ వాళ్ళు అడుగుతున్నది, ఆ తల్లి ఏమడుగుతుందంటే, బ్రతికింటే నా కొడుకుని ఇవ్వండి, చంపింటే శవాన్ని ఇవ్వండి, ఒకవేళ చంపి కాల్చి ఉంటే ఆ బూడిదనైనా ఇవ్వండో రామచంద్ర అని ఆ అమ్మ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మొరబెట్టుకుంటా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ రకంగా మొరబెట్టుకుంటా ఉంటే ఏ ఒక్క నాతుడు కూడా వినలే. బూడిదని ఇవ్వండిని ఆ అమ్మ కొట్టుకుంటుంటే ఆ అమ్మను మొన్న పిలిచి ఆమె నోట్లో మట్టి కొట్టిన చరిత్ర చంద్రబాబు నాయుడు అనేది కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు పోలీస్ వ్యవస్థ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి, చట్టాల మీద ప్రమాణం చేసి, మేము మా విధులను సక్రమంగా నిర్వహిస్తామని చెప్పి ఉద్యోగాల్లోకి వచ్చిన తర్వాత ఈరోజు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఎర్ర బుక్కును అమలు చేసి వారి చేతులకు వాళ్ళే సంఖ్యలు వేసుకుంటున్నారు. మనము గతంలో పోలీస్ వ్యవస్థ అందరూ కూడా ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే, పంజాబ్లో సంధు అని ఒక ఐజీ ఇలానే దూకుడుగా ఉద్యోగం చేసి అనేక ఎన్కౌంటర్లలో పాల్గొంటే అతన్ని అదే ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయితే ఎన్కౌంటర్లు చేయించిందో అదే ప్రభుత్వమే ఆ సంధు అనే ఐపీఎస్ ఆఫీసర్ని జైలుకు పంపిస్తే జైలు నుంచి బయటకు వచ్చి నేరుగా ట్రైన్ను ఢీకొట్టి ఆత్మహత్య చేసుకోవటం జరిగింది. పోలీస్ వ్యవస్థ దీన్ని గుర్తు చేసుకోవాలి. అదే కాకుండా మొన్న
తమిళనాడులో ప్రభుత్వం చేయాల్సిన పనిని, ప్రభుత్వం చేసే దుశ్చర్యలను వారి మీదకేసుకుని లాకప్ డెత్ చేస్తే, ఆ లాకప్ డెత్లో తమిళనాడులో ఈ మధ్యలోనే ఉరిశిక్ష పడిన సందర్భాన్ని కూడా పోలీస్ వ్యవస్థ గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె నా కొడుకుని ఎప్పుడు తీసుకుపోయినారో, ఎప్పుడు చంపినారో, ఎప్పుడు కాల్చి బూడిద చేసినారో ఆ డేట్ అయినా చెప్పండి. నేను హిందువును, నా కొడుకుకు ఏవైతే హిందూ సాంప్రదాయం ప్రకారం చర్యలను చేయాలనో, ఏదైతే క్రతువులను చేయాలనో వాటినైనా చేసుకుంటానని ఆ మహిళ ఈ రోజు వరకు ఏడుస్తూనే ఉంటే ఏ ఒక్కరు కూడా చెల్లించడం లేదు. అయ్యా అమ్మకంటే చెప్పకపోతే అయ్యా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మీకైనా తెలుసు అతన్ని ఎప్పుడు తెచ్చినారు, ఎప్పుడు చంపినారు అని. హిందూ సమాజంలో హిందూ ఎవరైనా చనిపోతే ఆ క్రతువులు ఏదైతే చేయరో, ఆ చేయనప్పుడు అతను పోవాల్సిన నరకానికో స్వర్గానికో పోకుండా అతని ఆత్మ మధ్యంతరంలో తిరుగుతుంది అనే మాటను అంటుంటారు. కాబట్టి దయచేసి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మీరైనా గుండు పట్టించుకుంటే, ఆ పిల్లవాని తరపున డేట్ తెలుసు కాబట్టి మీరిద్దరైనా గుండు పట్టించుకుంటే ఆవు పెంచకం, ఆవు మూత్రాన్ని తెచ్చి నేనైనా మీ మూతి మీద చల్లుతాని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు పోలీసు వ్యవస్థను కోర్టు వారు దానికి సంబంధించిన డేటాను పూర్తి స్థాయిలో తీసుకుని వచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయమని చెప్పింది. దాంట్లో డిస్ట్రాయ్ చేయడం జరిగిందనే అనుమానం వస్తూ ఉంది. ఆ పోలీస్ స్టేషన్లో ఏదైతే డేటా డిస్ట్రాయ్ అయితే అది డీజీ కమాండ్ కంట్రోల్, ఒక ఐజీ, కమ్యూనికేషన్ ఐజీ ఆధ్వర్యంలో అది నిక్షిప్తమై ఉంటుంది. దానైనా తీసుకుని వచ్చి కోర్టుకు పెట్టి మీరు ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ పైన ఉంది. ఇలాంటి దుశ్చర్యలకు ఈ గవర్నమెంట్ తరఫున ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడి ఈరోజు ఆ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో అతను భార్యా పిల్లలు ఒకవైపు, అతను ఒకవైపు శంకరగిరి మాన్యాలు పట్టుకుని తిరుగుతున్నాడు. అతన్ని ఏ చంద్రబాబు నాయుడు, ఎవ్వరు కూడా పవన్ కళ్యాణ్, ఇదే లోకేష్ బాబు ఎవ్వరు కూడా కాపాడలేరు. ఇది పోలీస్ వ్యవస్థ గుర్తుపెట్టుకోవాలి. ఆ కాన్సిక్వెన్సెస్ను, ఆ పర్యవసానాన్ని ఆ పోలీసు ఆఫీసరే బాధ్యతను వహించాల్సి ఉంటుంది. రేపు ఆ మర్డర్ కేసు కొట్టేసేంత వరకు ఆ గర్భమైన దరిద్రాన్ని ఆ ఆఫీసరే అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది. మీకు ఏ పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు ఎవ్వరు కూడా అడ్డం రారు. వారి మైండ్కు ఏదైతే అడ్డపనులు వాళ్ళ మైండ్లోకి వస్తావో ఆ అడ్డపనులను మీ పోలీస్ వ్యవస్థ ద్వారా చేయిస్తారు తప్ప, మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మీరు ట్రబుల్స్లో ఉన్నప్పుడు మీ భార్యా పిల్లల్ని కానీ మిమ్మల్ని ఆదుకోవడానికి ఏ ఒక్క రాజకీయ నాయకుడు రాడు. మిమ్మల్ని చట్టం మాత్రమే, ఈ రాజ్యాంగం మాత్రమే, మీ విలువలు, మీ ధర్మం మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది. దయచేసి పోలీస్ వ్యవస్థ ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీ ఉద్యోగాలను మీరు సక్రమంగా చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా పోలీస్ వ్యవస్థ భుజంపై తుపాకును పెట్టి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ వ్యవస్థలోని వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళను అంతమొందిస్తున్నారు. వారి చేతిలోని వెపన్ మీరు కావద్దని ఈ పోలీస్ వ్యవస్థకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పోలీస్ వ్యవస్థను ఒక ఆయుధంలాగా మీరు ఉపయోగించుకోవటం అనేది ఎప్పటికి కూడా మంచిది కాదని చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా ప్రెస్ మీటును ఇంతటితో ముగిస్తున్నాను.